హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2015 నుండి 2022 వరకే, అంటే 8 సంవత్సరాలకి గాను దేశవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి వివరాలను వెల్లడించడం జరిగింది. ఈ ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో స్త్రీలతో పోల్చినట్లయితే మగవాళ్ళే ఎక్కువ ఉన్నారని తెలిపింది. అయితే ఇందులో దేశవ్యాప్తంగా సుమారు 8 సంవత్సరాలలో 11.5 లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటే అందులో సుమారు 8 లక్షల మందికి పైగా పురుషులే ఉన్నారని తెలిపింది. సుమారు 3.46 లక్షల మంది స్త్రీలు ఉన్నారని తెలిపింది. అయితే సుమారుగా ఇందులో కనుక చూసినట్లయితే ఈ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన కథనాల ప్రకారం పురుషుల్లోనే ఎక్కువ ఉన్నాయని తెలిపింది ఆత్మహత్యలు, స్త్రీలలో తక్కువ ఉన్నాయని తెలిపింది. సగటున ఒక 1 ఇయర్కి చూసినట్లయితే సగటున 1,00,000కు పైగా మంది పురుషులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపింది. అంతేకాదు స్త్రీలు సగటున అంటే ఒక సంవత్సరానికి 43,000కు పైగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపింది. ఈ రేటును కనుక చూసినట్లయితే ప్రతి 1,00,000 మందికి 14.2% ఈ పురుషులు ఉన్నారని తెలిపింది. అంతేకాదు స్త్రీలలో 1,00,000 మందికి 6.6% ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపింది. అసలు ఎందుకు ఇలా ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చింది? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆత్మహత్యలకి గల కారణాలను అయితే వెల్లడించడం జరిగింది. ఒకసారి ఆ కారణాలు ఏంటో చూద్దాం. కుటుంబ తగాదాలు, కుటుంబ సమస్యల వల్ల మాత్రం చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారని తెలిపింది. ఈ కుటుంబ తగాదాల వల్ల సుమారు 2 లక్షలకు పైగా ఆత్మహత్యలు అయితే పురుషులు చేసుకుంటున్నారని తెలిపింది. అంతేకాదు వివాహ సమస్యల వల్ల కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపింది. అయితే ఈ వివాహ సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో మాత్రం పురుషులతో పోలిస్తే స్త్రీలు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపింది. ఈ 2 రీజన్స్తో పాటు ఇంకా పరువు హత్యలు, నిరుద్యోగం, అనారోగ్య సమస్యలు, సన్నిహితుల మరణం, అంటే సన్నిహితులు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో దగ్గర బంధువులు కానీ వాళ్ళకి ఇష్టమైన వ్యక్తి మరణించడం వల్ల కూడా వాళ్ళు దిగ్భ్రాంతి చెంది ఇలా ఆత్మహత్యలు, సూసైడ్ అటెంప్ట్ చేయడం వల్ల కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపింది. అంతేకాదు డ్రగ్స్, ఆల్కహాల్ వల్ల మరణించిన వారు కూడా చాలామంది ఉన్నారని తెలిపింది. వీటితో పాటుగా ఇంకా అనారోగ్య సమస్యలని బేస్ చేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అంతేకాదు నిరుద్యోగం, వాళ్ళ కెరీర్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్, ఇంకా టీనేజ్ పిల్లల్లో చూసినట్లయితే వాళ్ళు ఎగ్జామ్ ఫెయిల్యూర్ కానీ వాళ్ళ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రావట్లేదని కానీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపింది. వీటితో పాటు పరువు హత్యలు కూడా చాలా ఉన్నాయని తెలిపింది. అండ్ అసలు ఏ రీజన్ లేకుండా, ఏదో మానసిక ఒత్తిడి, అసలు ఏ రీజన్ తెలియకుండా ఆత్మహత్యలను పాల్పడిన వారు కూడా సుమారు 88,000 మంది కంటే పైగా ఉన్నారని కూడా తెలిపింది. లవ్ ఫెయిల్యూర్ వల్ల 28,000 మంది పైగా మెన్ ఉంటే సుమారు 19,000 మందికి పైగా ఉమెన్ ఉన్నారని కూడా తెలిపింది. అయితే ఈ ఆత్మహత్యల్లో సుమారు 88,000 మంది రైతు కూలీలు ఉన్నారని కూడా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది. ఈ వివరాల ప్రకారం చాలామంది, అంటే ఈ గడిచిన 8 సంవత్సరాల కాలంలో సుమారు 11.5 లక్షల మంది ఆత్మహత్యల ద్వారా మరణిస్తే అందులో మళ్ళీ 8 లక్షలకు పైగా మెన్ ఉన్నారంట, అంటే పురుషులు ఉన్నారు. ఆ తర్వాతకి 3.46 లక్షల మంది స్త్రీలు, అంటే ఉమెన్ ఉన్నారని తెలిపింది. ఇవి కారణాలు కూడా మనం తెలుసుకున్నాం కదా. మరి అసలు పురుషులలోనే ఎందుకు ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళ ప్రాణాలు ఎందుకు అంత తొందర పోతున్నాయి అనే దానికి కూడా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అయితే కారణాలను వెల్లడించడం జరిగింది. వాటిని కూడా మనం ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ పురుషులు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకోవడానికి ఆత్మహత్యలు చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు పక్కా ప్రణాళికతో విత్ ఇన్ ద 1 అవర్, అంటే ఒక 1 అవర్లోనే వాళ్ళ ప్రాణాలు పోవాలనే ప్రణాళికను సిద్ధం చేసుకొని వాటినే అలా చనిపోయే మార్గాలను ఎంచుకోవడం జరుగుతుంది. అంటే అవేంటి, ఫర్ ఎగ్జాంపుల్ రైలు కింద పడడం లాంటివి, భారీ వెహికల్స్ కింద పడడం లాంటివి, అంటే లారీ లాంటి వాటి కింద పడేటువంటి సిచ్యువేషన్స్ని వాళ్ళు ప్లాన్ చేసుకోవడం. అంతేకాదు ఇంకా తుపాకీతో కాల్చుకోవడం లాంటివి, ఇంకా చూస్తే
డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా ఇంకా చూస్తే విషం తీసుకోవడం, ఉరి వేసుకోవడం, ఎలక్ట్రిక్ షాక్ లాంటివి తీసుకోవడం వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారనమాట. అది గమనించేసరికి ఎవరైతే సన్నిహితులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ విషయం అంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారని గమనించి వాళ్ళని హాస్పిటల్కి చేర్చే లోపే వాళ్ళు చనిపోతున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అయితే వెల్లడించడం జరిగింది. అయితే స్త్రీలు మాత్రం ఎక్కువ శాతం స్లీపింగ్ పిల్స్ తీసుకోవడం లాంటి చాలా తక్కువ అంటే తక్కువ టైంలో అంటే ఎక్కువ టైం తీసుకోవడం, మరణించడానికి చనిపోవడానికి ఎక్కువ టైం తీసుకునే పద్ధతులను యూజ్ చేయడం జరుగుతుందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అయితే వెల్లడించడం జరిగింది. పురుషుల్లో కానీ స్త్రీలలో కానీ ఆత్మహత్యలు తగ్గించడానికి గాను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అయితే కొన్ని రీజన్స్ చెప్పడం జరిగింది, అంటే నివారణ చర్యలను వెల్లడించడం జరిగింది. అవేంటో ఒకసారి చూద్దాం. అయితే పురుషుల్లో కానీ స్త్రీలలో కానీ ఆత్మహత్యలను తగ్గించడానికి ప్రభుత్వాలే మొదటగా చర్య చూపాలి అనే విషయాన్ని మాత్రం మొదటగా ఎన్సీఆర్బి తెలియజేయడం జరిగింది. దానికోసం అంటే వాళ్ళ పురుషుల్లో కానీ స్త్రీలలో కానీ ఆత్మహత్యలని తగ్గించడానికి ప్రభుత్వాలు ఖచ్చితంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపింది. దానికి గాను వాళ్ళ భావోద్వేగ నియంత్రణకు కానీ ఇంకా చూస్తే వాళ్ళ మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా ఆత్మస్థైర్యాన్ని నింపడంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు చొరవ చూపాలి. అదేవిధంగా అవేర్నెస్ కల్పించాలని తెలిపింది. అంతేకాకుండా పేదరికం, నిరుద్యోగం, విద్యా సంబంధిత ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్ళి ఈ ఆత్మహత్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించాలి అని ఎన్సీఆర్బి రిపోర్ట్ అయితే వెల్లడించింది. ఇదే కాకుండా ఇంకా మనం ఈ రోజుల్లో చాలా చూస్తూనే ఉన్నాం. అంటే ఇప్పుడు స్కూల్స్, కాలేజీలని సురక్షిత ప్లేసెస్గా మార్చాలని తెలిపింది. అంతేకాకుండా స్కూల్స్, కాలేజెస్లలో అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి కూడా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పైన ఎలాగైతే పిల్లలకి అవగాహన కల్పిస్తామో అదేవిధంగా ఎక్కడైతే ఉమెన్ పనిచేస్తుంటారో అదే ప్రదేశాలలో వాళ్ళని సమావేశపరిచి వాళ్ళకి ఆత్మహత్యల పైన అవగాహన కల్పించాలి అని తెలిపింది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. అంతేకాదు వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేయాలి అని సూచించింది ప్రభుత్వానికి. అంతేకాకుండా ఇంకా ఈ ఆత్మహత్య నివారణలో మీడియా అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపింది. ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించడం వల్ల ఎన్నో ఆత్మహత్యలని నివారించవచ్చు, తగ్గించవచ్చు అని కూడా ఎన్సీఆర్బి రిపోర్ట్ వెల్లడించింది. అయితే ఇప్పుడు వీఆర్ రిక్వెస్టింగ్ టు ఆల్ అంటే దీపా టీవీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే జీవితం అనేది చాలా అమూల్యమైనది. మనకందరికీ తెలుసు జీవితం అనేది చాలా అమూల్యమైనది. మానవ జన్మ ఎత్తడమే చాలా గొప్పనైనది. అంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మానవ జన్మ అనేది ఎత్తలేమన్నమాట. అసలు ఈ భూమి మీద అసలు కష్టాలు లేని జీవి ఉందా? మీరు ఒకసారి ఆలోచించండి. కష్టాలు లేని జీవి ఒక్కటి ఉంది అని ఒక్కరు చెప్పండి చాలు. మీ చుట్టూ ఉన్న చెట్లనే తీసుకోండి. ఒక చెట్టును చూడండి. ఆ చెట్టును చూస్తే ఒక కాలంలో ఎండిపోతుంది, ఒక కాలంలో చిగురిస్తుంది. అది కాదా కష్టం? చిన్న ఏకకణ జీవి నుండి బహుకణ జీవులను ఎన్నో జీవులను చూసుకోండి. కష్టాల కడలు లేకుండా ఏ జీవి ఉండదు. కాబట్టి కష్టాలు ఉంటేనే ఆ జీవితానికి అందం. ఆ కష్టాన్ని పడితేనే కష్టం విలువ తెలుస్తేనే మనం జీవితంలో ముందుకెళ్తాం. కష్టాలు డబ్బు ఉన్న వాళ్ళకి ఉంటాయి, డబ్బు లేని వాళ్ళకి ఉంటాయి, పేద ధనిక మధ్య అందరికీ ఉంటాయి. కాబట్టి డోంట్ సూసైడ్ ఎనీబడి. అసలు ఎవ్వరు సూసైడ్ చేసుకోకండి అని వీఆర్ రిక్వెస్టింగ్. అంటే దీపా టీవీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కష్టాలు లేని జీవులు అనేది ఎక్కడ ఉండవు, భూమిపైనే లేవు. కాబట్టి ఎవ్వరూ సూసైడ్ చేసుకోకుండా మీ అమూల్యమైన జీవితాన్ని ఆస్వాదించండి అని కోరుకుంటూ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.